నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి వెంకటరంగారెడ్డి, లంకాల రమేష్ రెడ్డి గారు, మరి వారితో పాటు వారి బృందం బీఆర్ఎస్ నుంచి చాలామంది పార్టీలో జాయిన్ చేస్తున్నారు. మిత్రుడు శివశంకర్ గారు, వారు మరి ఫాదర్ కాంగ్రెస్ లీడర్ ఉండే, వారు కూడా యూత్ కాంగ్రెస్లో చాలా కాలం పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారి సుముఖంగా చెప్తే ఈరోజు చేరతారని చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపులో ఆర్య కటక సంఘం అధ్యక్షులు వారు కూడా పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు యువత అందరూ కూడా యంగ్ పొలిటీషియన్స్, యంగ్ యాక్టివిస్ట్ భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులై నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాలి, దేశం కోసము, ధర్మం కోసము, మన సంస్కృతి కోసము, మన ఐక్యత కోసం, అఖండత కోసం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క దేశాన్ని రక్షించగలుగుతున్న ఆలోచన ఉన్నది. చాలా సిగ్గుచేటు ఏంటంటే సబ్మిట్ జరుగుతున్న సమయంలో దాదాపు 22 దేశాల ఒక అధినేతలు, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వచ్చినటువంటి ఒక ఏదైతే గ్లోబల్ సబ్మిట్ జరిగిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు బట్టలు ఇప్పి పైన షర్ట్లెస్గా వారు ఏదైతే ప్రయత్నం చేశారో అక్కడ మన దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి, మరి అటువంటి ఒక జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్, అంటే దేశ ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అది. ఈ యొక్క సమిట్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లయిపోయిందంటే, అసలు కాంగ్రెస్ సమిటే కాదు, వాళ్ళు అంటే అబ్యూజ్ ఇండియా, అంటే ఇండియాని తిట్టడం, అగేన్స్ట్ ఇండియాని తిట్టడం, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటం, అబ్యూజ్ ఇండియా, అగేన్స్ట్ ఇండియా, యాంటీ ఇండియా. వీళ్ళకు ఒక అబ్రివేషన్ అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ చేయించినటువంటి ఒక సిగ్గుమాలిన పని ఏతుందో దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని కూడా ఖండించారు. గాంధీ అని తోకబెట్టుకోగానే గాంధీలు గారు సిగ్గు శరము ఈ దేశాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, దేశంలో మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశాన్ని క్షమాపణ కోరాలి, దేశ యువతకు క్షమాపణ కోరాలి. ఇదే యువత ఎంతోమంది తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు. కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు కొంతమంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళని ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటాం మన వాళ్ళు. దేశ వ్యతిరేక కార్యక్రమాలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా కొంత పనిచేసి దేశం కోసం వ్యతిరేకంగా పనిచేయించేటటువంటి ఒక విద్యార్థులను తయారు చేస్తున్నారు కొంతమంది. ఆ విద్యార్థులు కూడా ఎట్లా తయారు చేస్తున్నారంటే, వాడు అంటాడు షజిల్ అహ్మద్ ఎవరు, వాడు సిఐఏ, అప్పుడు చికెన్ నెక్ని మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుందంట. ఇది ఆలోచన వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్టు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులను చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా
టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు. మీరు అమిత్ షా గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. దేశాన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ముక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం మనం. తెలంగాణలో కూడా ఈ యొక్క లెఫ్ట్ మావోయిస్ట్ ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతోని వచ్చింది ఏం లేదు. 40 సంవత్సరాలు ప్రజల్ని చంపడము, పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరుతో, లేకుంటే విద్యార్థి పరిషత్ భారతీయ జనతా పార్టీ నాయకులు చంపడము, వాళ్ళని అటాక్ చేయడం, ఇది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళ ఉద్యమం కేవలము భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే వాళ్ళ దుకాణాలు మూసుకొని జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఏ పిలుపు అయితే భారత ప్రభుత్వం ఇచ్చిందో ఆ పిలుపు ఈరోజు మనకు సఫలీకరం అవుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అది చైనా. రష్యా ముక్కలు అయిపోయేది. కమ్యూనిస్ట్ అనుకోవాలా, వాళ్ళ సోషలిస్ట్ అనుకోవాలా, ఇక ఏమనుకోవాలో కూడా తెలియదు. కొట్లాడుకుని ఒకరికి యుక్రెయిన్, రష్యా, రష్యా అందరూ కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కమ్యూనిజం అంతం అయిపోయింది. ఏదో 2-3 కమ్యూనిస్ట్ పార్టీల పేర్లతో కొన్ని ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి లాంటి, కేసీఆర్ లాంటి బతికిస్తున్నారు. ఒకటి సిపిఎన్ పట్టుకుని, ఒకటి సిపిఎన్ పట్టుకుని, ఇద్దరు ఒకటే కదా. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తుంటే భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని మావోయిస్టులనే కాదు, మొత్తం ఎక్స్ట్రీమిజం అంటే టెర్రరిజం కూడా అంతం కావాలి. ప్రహార్ అనే కొత్త ఒక విధానంతో రాబోతున్నారు. ఎవరైనా సరే ఎక్స్ట్రీమిజం, టెర్రరిజంలో పాల్గొంటే సీరియస్గా శిక్ష ఉంటుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా వైలెన్స్కు, హింసకు స్థానం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అర్బన్ నక్సల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పిల్లలకు చదువు చెప్పండి, కానీ పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేయకండి. మీకు ఏదో యూనివర్సిటీలో ఉండి మీరు మీ యొక్క అర్బన్ నక్సల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ మీ మిగులున్నాం కదా అనుకుంటారు. మీ పని కూడా పడతారు, మీ అంతం కూడా చూస్తారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని పాడు చేయకండి, విద్యార్థులను పాడు చేయకండి. ఇది చెప్తూ మరి ఈ యొక్క రోజు చేరుతున్నటువంటి యొక్క ఏవైతే యువకులు ఉన్నారో వారిని సాధారణంగా భారతీయ జనతా పార్టీలో రావాల్సిన కోరుతూ ముందుగా రమేష్ రెడ్డి లంకర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నేత వారిని రమ్మని కోరుతా ఉన్నారు. రాఘవేందర్ రెడ్డి గారు, భరత్ కుమార్ నీలా గారు, శివరాం రెడ్డి గారు, బెజవాడ భానుప్రకాష్ గారు, మేతరి విఘ్నేష్ గారు, శివప్రసాద్ గారు, నరేష్ కుమార్ గారు, సాయి యాదవ్ గారు, ధనుష్ మందన్ గారు, బుట్టి మణికంఠ గారు, అనిల్ అన్నారం గారు, రోహిత్ కోరిపల్లి గారు, ఎస్ సాయి కుమార్ గారు, కె వినోద్ గారు, వి శ్రీశైలం గారు. వీరంతా ఎల్బీ నగర్ అసెంబ్లీ, చంపాపేట డివిజన్, రంగారెడ్డి అర్బన్ జిల్లా నుంచి. ఈరోజు శివశంకర్ గారు ప్రముఖ న్యాయవాది, తప్పనిసరి ఇంతకుముందు జాయిన్ అయిన వారంతా బీఆర్ఎస్ నుంచి వచ్చారు భారతీయ జనతా పార్టీలోకి. శివశంకర్ గారు
న్యాయవాదులు भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी रामचंद्र नगर नायकत्व रामचंद्र नगर नायकत्व नरेंद्र मोदी गाరి నాయకత్వం జిల్లా అధ్యక్షులు కాంతారావు గారిని అదే అదే అన్నకి వేసింది ఒకటి ఒకటి వారికి రెండు తెచ్చారు అదే వేసిన పర్వాలేదు కానీ అలాగే కూకట్పల్లి అసెంబ్లీ నుంచి ఇప్పుడు చంపపేట నుంచి సిద్ధార్థ రెడ్డి గారు అట్లాగే అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో కుకట్పల్లి నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి కుకట్పల్లి నుంచి ఇదో 3వ మరి జాయినింగ్ అంతా యూతే. మొదటగా 6 మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రుడు మల్లేష్ గారు అక్కడ సురేందర్ గారు, అర్జున్ గారు, రాజు, బాలస్వామి, అశోక్, నాగరాజు వచ్చేయండి. भारत माता की జై. भारत माता की ఈరోజు వందలాది మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం శుభసూచకం. ముఖ్యంగా కుకట్పల్లిలో 15 డివిజన్లు ఉన్నాయి. 15 డివిజన్లలో కూడా రాబో రోజుల్లో అనేక మంది మరి భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ముఖ్యంగా యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు కుకట్పల్లి నియోజకవర్గం బలపడుతున్నదనే ఒక మంచి సందేశం. మరి 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మొత్తం కూడా అవినీతిమయమై ఎక్కడ మరి ప్రభుత్వ స్థలాలుంటే దోచుకొని తిన్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రకంగా ఉన్నది, ఎక్కడ మార్పు లేదు. కాబట్టి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. భారతీయ జనతా పార్టీలో మేము చేరుతాం, మేము సైతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నందుకు నిజంగా పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రామచంద్ర గారికి మరి ఇంత సమయం ఇచ్చి మాకు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఒక 2 నిమిషాలు కుకట్పల్లి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కుకట్పల్లిలో మల్కాజ్గిరి భాగం అది. కుకట్పల్లి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక అవకతవకలు కానీ అక్కడ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ నేనుగా చెప్పింది స్వయాన మాజీ ముఖ్యమంత్రి కూతురు చెప్పారు ఎవరెవరి మీద పేర్లు చెప్పేసి, ఆ పేర్లలో వీరి పేరు కూడా ఉన్నది. కాబట్టి కుకట్పల్లి ప్రజలు రేపు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ కులాలకు, మతానికి, ప్రాంతానికి ఎటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వకుండా దేశ సమగ్రతకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి కోసం వారి యొక్క ప్రాధాన్యత ఇచ్చి కుకట్పల్లిలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అది కూడా ఎంబీసీ కింద వస్తుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. అది కూడా ఆర్యకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ గారు ఈరోజు వారి యొక్క పద్ధతికారులతో వారి బృందంతో భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం చెప్తున్నాను. అసలు వారు 250 మంది వచ్చి ఇవాళ జాయిన్ అయ్యేది ఉండే, కానీ వారి యొక్క ఏరియాలో ఒక చిన్న సంఘటన, ఒక ఘటన జరిగింది, ఒక మర్డర్ అయింది అక్కడ వేరే.
సో వాళ్ళ రిలేటివ్స్ అక్కడ అందరూ పోయారు కాబట్టి అందరూ ఫ్యూనరల్కి వెళ్ళారు కాబట్టి ఈరోజు మిగతా రోజుల్లో తర్వాత వాళ్ళన్నీ అందరూ వచ్చి చేరుతారు. మరి చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.